ఎవ్రీ పర్సన్ ఏజ్ 20-21 ఉన్నప్పుడు నియర్ బై డెంటిస్ట్ ని ఆర్ మాక్సిలోఫేషియల్ సర్జన్ ని సంప్రదిస్తే దే విల్ గైడ్ యూ. చాలా సార్లు మీకు విజ్డమ్ టూత్ ఇంపార్టెన్స్ చెప్పాను. విజ్డమ్ టూత్ ని కరెక్ట్ ఏజ్ లో తీపించకపోతే ఎన్ని నష్టాలు ఉన్నాయని చెప్పాను కదా. గుడ్ ఈవినింగ్, చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం. నేను మీ డాక్టర్ విజయ్, కన్సల్టెంట్ మాక్సిలోఫేషియల్ సర్జన్ ఫ్రమ్ విఆర్ క్లినిక్ నేరేడ్ నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ కేస్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఈ పేషెంట్ కి విజ్డమ్ టూత్ చూడండి ఎముక లోపల ఉండిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ ఇంపాక్టెడ్ విజ్డమ్ టూత్. ఈ విజ్డమ్ టూత్ వల్ల ముందునే మంచి పళ్ళు బాగా మనకి దాని రూట్స్ మీద గమనించండి, బాగా అరిగిపోయింది. వెనకాల ఉన్న రూట్స్ మొత్తం అరిగిపోయింది. దీన్నే రూట్ రిజార్ప్షన్ అంటారు. అంటే ముందునే విజ్డమ్ టూత్ పన్ను బయట రాక ముందునే నార్మల్ పన్నుని బాగా ప్రెషర్ పెట్టేసి దాన్ని రిజార్బ్ చేసేసింది. ఇప్పుడు దానివల్ల ఏమైంది? పేషెంట్ అర్లీ ఏజ్ లో డాక్టర్ ని విజిట్ చేయక ఇట్లాంటి కాంప్లికేటెడ్ కండిషన్ లో డాక్టర్ ని విజిట్ చేస్తే పన్ను ముందునే మంచి పన్ను తీయాల్సి వచ్చింది, విజ్డమ్ టూత్ కూడా తీయాల్సి వచ్చింది. సో ప్లీజ్ విజిట్ అట్ ద అర్లియస్ట్ at the age of 20-21 to make sure that the doctor ni సంప్రదించి wisdom tooth correct position లో రాలేకపోతే it is always necessary to get rid of wisdom tooth. by doing that మీరు ముందునే మంచి పళ్ళని కాపాడుకోవచ్చు. ఈ ముందునే మంచి పళ్ళు పాల పళ్ళు కాదు, పర్మనెంట్ పళ్ళు. జీవితాంతం మనం ఈ పళ్ళుతోనే ఉండాలి. అండ్ అర్లీ ఏజ్ 20 వయసులోనే మనం ఒక తినే పన్నుని దేనివల్ల మాస్టికేషన్ చేస్తామో ఆ పన్నుని తిప్పించేసుకుంటే లైఫ్ లాంగ్ మనకి ఒక ఆర్టిఫిషియల్ పన్ను ఉంటుంది. అంటే ఈ పన్ను 60-70 ఇయర్స్ ఒక సర్వీస్ ఇచ్చేది 20 ఇయర్స్ లోనే మనం తీసేసి ఒక ఇంప్లాంట్ పెడుతున్నామంటే ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్. సో ఈ ఇన్ఫర్మేషన్ educational video is necessary and should make sure that is it necessary to remove your wisdom tooth or not. This video is very informative for you and please like and share so that it reaches to the maximum people.